ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 14వ అధ్యాయం. రాజపుటాణాలో. భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి. కనుమరుగైన, కప్పబడి ఉన్న మన ప్రాచీన నిధులను వెలికి తీసుకువచ్చే ప్రయత్నంలో దిగండి. స్వామి వివేకానంద. మేరట్ నుండి స్వామీజీ ఢిల్లీ వెళ్ళారు. అక్కడ సేఠ్ శ్యామ్లాల్ అనే వ్యక్తి ఇంట్లో బస చేశారు. శతాబ్దాల పర్యంతం రాజవంశీయులకు ఢిల్లీ రాజధాని నగరంగా విరాజిల్లింది. ఢిల్లీలోని ప్రతి ప్రాంతము చరిత్రాత్మకమైనది, సాంస్కృతికమైన ప్రత్యేకతను సంతరించుకున్నది. స్వామీజీకి చరిత్ర అంటే ఎంతో ఇష్టం. భారతదేశ, ప్రపంచ చరిత్రలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ఆయన. కనుక ఆయనకు ఢిల్లీ సందర్శనం పరమానందభరితమైంది. రాజప్రాసాదాలు, మసీదులు, రాతి కట్టడాల లాంటి పలు సందర్శనా స్థలాలు ఆయన తిలకించారు. మహాభారత కాలం నుండి ఢిల్లీని పరిపాలించిన అనేక రాజవంశాల చారిత్రక చిహ్నాలను కూడా చూశారు. ఇలా దాదాపు 10 రోజులు ఢిల్లీలో తిరిగారు. హఠాత్తుగా ఒకరోజు ఆయనకు తమ సోదర సన్యాసులు తారసపడ్డారు. అదొక తమాషా సంఘటన. మేరట్లో సోదర సన్యాసులను వదిలి వచ్చేటప్పుడు తనను ఎవ్వరూ వెంబడించకూడదని స్వామీజీ వారిని హెచ్చరించారు. వారిని మళ్ళీ ఢిల్లీలో చూసినప్పుడు వారు తనను వెంబడించి వస్తున్నారని ఆయన అపోహపడ్డారు. స్వామీజీని కలుసుకోవడం వారికి ఎంతో ఆనందం కలిగినప్పటికీ స్వామీజీకి మాత్రం అది నచ్చలేదు. నన్ను వెంబడించకూడదని మీకు స్పష్టంగా చెప్పాను కదా. నాకంటూ కొంత పని ఉంది, కనుక నన్ను వెంబడించకండి. ఇది విన్నపం కాదు, ఆదేశం. నా పాత సంబంధాలన్నీ తెగతింపులు చేసుకోబోతున్నాను. నా ఆత్మ మార్గనిర్దేశం చేసే ప్రదేశాలకు నేను వెళ్తాను. నేను వెళ్ళేది అరణ్యం కావచ్చు, ఎడారి కావచ్చు, పర్వతం కావచ్చు, ప్రజలు నివసించే పట్టణం కావచ్చు, దేని గురించి కలత చెందకు వెళుతున్నాను అని వారితో నిష్కర్షగా చెప్పేశారు. స్వామీజీ నిష్కర్ష సంభాషణ, సంకల్పము సోదర సన్యాసులకు తీవ్రమైన దిగ్భ్రాంతి కలిగించాయి. ఎందుకంటే వారు పనిగట్టుకుని ఆయనను వెంబడించలేదు. యాదృచ్ఛికంగా అలా కలుసుకోవడం తటస్థించింది. అంతే, జరిగింది ఇది. తమను ఎవరూ గుర్తించరాదనే ఉద్దేశంతో అక్కడక్కడ పేర్లు మార్చుకుంటూ స్వామీజీ పర్యటించారు. ఢిల్లీలో ఆయన పేరు వివిధిషానంద. సోదర సన్యాసులు కేవలం ఢిల్లీ సందర్శనార్థం వచ్చినప్పుడు వివిధిషానంద అనే ఆంగ్లం మాట్లాడే సన్యాసి గురించి విని ఆయనను చూడడానికి వచ్చారు. ఆ వ్యక్తి సాక్షాత్తు స్వామీజీ అయి ఉంటారని వారు కలలో సైతం ఊహించలేదు. ఈ విధంగా యాదృచ్ఛికంగా కలుసుకోవడం జరిగింది. స్వామీజీ ఇచ్చ మేరకు సోదర సన్యాసులు ఆయనను ఒంటరిగా వదిలిపెట్టారు. ఆ తర్వాత కూడా స్వామీజీ కొన్ని రోజులు ఢిల్లీలోనే గడిపారు. బసలు వేరైనప్పటికీ భోజన సమయానికి అందరూ సేఠ్జీ ఇంట్లో కలుసుకునేవారు. కొన్ని రోజులు గడిచాక ఒక్కొక్కరు ఒక్కో దిశలో తమ పయనాన్ని కొనసాగించారు. స్వామీజీ రాజపుటాణా వైపు వెళ్లారు. ఒంటరితనంలో లీనమైన వ్యక్తిలా స్వామీజీ సంచారం చేశారు. ఒంటరి సన్యాసి జీవిత విధానాన్ని అభివర్ణించే దమ్మపదం చరణాలు ఆయన స్మృతిపదంలో మెదిలాయి. దేనికి భీతిల్లక, దేనిని ఖాతరు చేయక, దారి తెన్ను లేకుండా ఖడ్గమృగంలా ఏకాంతంగా సంచరిస్తూ ముందుకు సాగు. ధ్వనులకు కంపించని సింహంలా, వలలో చిక్కుకోని వాయువులా, పంకంలో పుట్టిన కళంకమవని పద్మంలా సంచరించు నువ్వు ఖడ్గమృగంలా. ఈ చరణాలు స్వామీజీని ఉద్వేగభరితుణ్ణి గావించాయి. ఈ ఆదర్శాన్నే మనసులో పాదుగొలుపుకొని రాజపుటాణా దిశగా నడక సాగించారు. రాజపుటాణా అనగానే చటుక్కున జ్ఞాపకం వచ్చేవి శౌర్యం, సాహసం, త్యాగం కలగలిసిన చరిత్రలు. రాజపుటాణా అనే పేరు వింటేనే భారతీయుల మనస్సుల్లో వీరం ఉద్భవిస్తుంది. భారతదేశ చరిత్ర సంక్షిప్తత రాజపుటాణా చరిత్ర అనడం అతిశయోక్తి కాదు. ఆ చరిత్రతో పాటు
రాజపుటాణాను ఆవరించి ఉన్న పర్వత శ్రేణులు, సుదూరంలో కానవచ్చే పర్వత శిఖరాలు, చలువరాతి రాజప్రాసాదాలు అన్నీ కలిసి ఒక అత్యద్భుత దృశ్యాన్ని స్వామీజీ దర్శించారు. 1891 ఫిబ్రవరిలో ఆళ్వార్ రైలు నిలయంలో స్వామీజీ దిగారు. అక్కడ ఒక గమ్యం లేకుండా నడవసాగారు. బాటకు ఇరువైపులా పుష్పభరిత ఉద్యానవనాలు, విస్తృతమైన పచ్చని పొలాలు, బారులు తీరిన ఇళ్ళు, ఇలా కానవస్తున్న సుందర దృశ్యాలను తనివి తీరా తిలకిస్తూ చివరకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వచ్చారు. అక్కడ గురుచరణ లాస్కర్ అనే డాక్టర్ బయట నిలబడి ఉన్నాడు. స్వామీజీ వ్యక్తిత్వం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. స్వామీజీ తిన్నగా అతన్ని సమీపించి, సన్యాసులు బస చేయడానికి ఇక్కడ ఏదైనా స్థలం ఉందా అని అడిగారు. గురుచరణ్ ఆయనను అక్కడున్న బజారు వీధికి తీసుకుని వెళ్ళాడు. ఒక దుకాణం పైన సన్యాసులు బస చేయడానికి ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఆ గదిని స్వామీజీకి చూపించి ఆయన అక్కడ బస చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాడు. స్వామీజీ వద్ద పరిచయ పత్రాలు ఏవీ లేవు కనుక భోజనానికి బసకి ఎలాంటి ఏర్పాట్లు లేవు. అప్పుడు ఆ దుకాణానికి సమీపంలో నివసిస్తున్న ఒక వృద్ధురాలు స్వామీజీ పట్ల ఆసక్తి కనబరిచింది. ఆమె ఆప్యాయంగా ఆయనను లాలా అని సంబోధించింది. స్వయంగా తనే చపాతీలు చేసి రోజూ తెచ్చి స్వామీజీకి తినిపించేది. కొన్ని సమయాలలో రామస్నేహి అనే వైష్ణవ సన్యాసితో స్వామీజీ భిక్షాటనకు వెళ్ళి గోధుమ పిండి సేకరించి తెచ్చేవారు. రామస్నేహి చపాతీలు తయారు చేయగా ఇద్దరూ కలిసి తినేవారు. ఈ విధంగా ఆళ్వార్లో స్వామీజీ రోజులు గడవసాగాయి. ప్రారంభంలో స్వామీజీని గురించి అక్కడి ప్రజలు అంతగా తెలుసుకోలేదు. తర్వాత క్రమంగా జనం రాసాగారు. ఉదయం సాయంత్రం స్వామీజీ భక్తి గీతాలు పాడేవారు. అది వినడానికే జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఒకరోజు వారిలో ఒక వ్యక్తి, స్వామీజీ, మీరు ఏ కులస్థులు అని కుతూహలంతో అడిగాడు. కాయస్థుణ్ణి అని జవాబిచ్చారు స్వామీజీ. మరొక వ్యక్తి, మీరెందుకు కాషాయ వస్త్రాలు ధరించారు అని అడిగినప్పుడు, ఎందుకంటే అవి భిక్షగాళ్ల బట్టలు కాబట్టి అన్నారు స్వామీజీ. ఆ రోజుల్లో స్వామీజీ జగజ్జనని ధ్యాసలో మునిగి ఉండేవారు. కొన్ని సమయాల్లో ఆయన జగజ్జననితో అతి సన్నిహితంగా మెలుగుతూ ఉన్నట్లు కనిపించేది. అమ్మా అమ్మా అనే మాటలు తప్ప మరేదీ ఆయన నోట వచ్చేవి కావు. మూసుకున్న కళ్ళ నుండి నీరు ధారలు కట్టేది. ఇలాంటి పారవస్య స్థితులలో ఆయన ఉండేవారు. ఆయన సంభాషించేవారు. వేద ఉపనిషత్తుల నుండి మంత్రాలు పారాయణ చేసేవారు. కళ్ళ వెంట నీరు ధారలు కడుతూ ఉంటే కృష్ణుని గురించి, జగజ్జనని గురించి ఉద్వేగభరితులై పాడేవారు. అక్కడ సమావేశమైన వారిలో భక్త్యావేశం పెళ్ళుబుకి వారు మైమరిచిపోయేవారు. గురుచరణ్ ద్వారా స్వామీజీ గురించి విన్న మౌల్వీ ఒకరు ఆయన పట్ల ఎంతో ఆకర్షితుడయ్యాడు. ఈ మౌల్వీ ఒక ఉన్నత పాఠశాలలో ఉర్దూ, పారసీకం బోధించే ఉపాధ్యాయుడు. తరచూ ఆ ఇద్దరూ స్వామీజీని కలుసుకొని ఆయనతో మాట్లాడేవారు. ఖురాన్లో స్వామీజీకి గల అపార పాండిత్యం అప్పుడు వెల్లడైంది. స్వామీజీ దర్శనార్థం జనం తండోపతండాలుగా రాసాగారు. కుల మత వివక్ష లేకుండా హిందువులలో పలు శాఖల వారు, మహమ్మదీయులలో పలు శాఖల వారు వచ్చారు. వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగేసరికి ఆళ్వార్ సంస్థానంలో పదవీ విరమణ చేసిన ఇంజనీర్ అయిన పండిట్ శంభునాథ్ అనే వ్యక్తి ఇంట్లో స్వామీజీ బస చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. కనీసం ఒక్కరోజైనా స్వామీజీని తన ఇంటికి ఆహ్వానించి విందు చేయాలని మౌల్వీ ఉబలాటపడ్డాడు. శంభునాథ్ పూర్వాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు. ఆయన ఇంట్లో స్వామీజీ బస చేస్తుండడం వలన ఆయన సమ్మతించాలి కదా అని భావించిన మౌల్వీ శంభునాథ్ వద్దకెళ్ళి, మీరు ఇందుకు సమ్మతించాలి. ఆచారవంతులైన బ్రాహ్మణుల చేత వంట చేయిస్తాను. కుర్చీలు, బల్లలు మొదలైన వాటిని బ్రాహ్మణుల చేత శుభ్రం చేయిస్తాను. బ్రాహ్మణుల ఇళ్ల నుండి పాత్ర సామాగ్రి తెప్పించి వడ్డన చేయిస్తాను. ఆచారాలు పాటించడంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకుంటాను అంటూ ఉద్వేగభరితుడై విన్నవించుకున్నాడు.
మౌల్వి భక్తి ప్రపత్తులకు ముగ్ధులైన శంభునాథ్, మీరు అటువంటి ఏర్పాట్లు ఏవీ చేయనక్కర్లేదు. మీ భక్తి ఒక్కటే చాలు. మీ ఇంట్లో భోజనం చేయడానికి నేను కూడా సిద్ధమే. స్వామీజీ ఒక ముక్త పురుషుడు. ఆయనను గురించి ఇక చెప్పడానికి ఏముంది? ఆయన ఎక్కడైనా భోజనం చేయవచ్చు అని చెప్పాడు. ఆళ్వార్ సంస్థానపు దివాన్ అయిన మేజర్ రామచంద్ర స్వామీజీని గురించి విని ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ సంస్థానాధీశుడైన మంగళ్ సింగ్కి పాశ్చాత్య సంస్కృతి పట్ల వ్యామోహం ఎక్కువ. ఆలోచనలలో, చేతలలో అన్ని ఆంగ్లేయుల పద్ధతులు అనుసరించడంలో అమిత ఆసక్తి కలవాడు. దివాన్కు అది సుతరాము నచ్చదు. రాజు స్వామీజీని కలుసుకోగలిగితే బాగుంటుందని దివాన్ భావించాడు. కనుక రాజుకు ఆంగ్ల భాషలో అపార అభినివేశం గల ఒక గొప్ప సాధువు ఇక్కడ ఉన్నారు అని వ్రాశాడు. రాజు మర్నాడే దివాన్ ఇంటికి వచ్చి స్వామీజీని కలుసుకున్నాడు. రాజు వచ్చి స్వామీజీకి నమస్కరించి కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. రాజు: స్వామీజీ, మీరు విద్యాసంపన్నులని విన్నాను. మీ చదువుకు మీరు 2 చేతులా ఆర్జించవచ్చు కదా, ఎందుకు ఇలా భిక్షాటన చేస్తున్నారు? స్వామీజీ: రాజా, రాజ్యం పట్ల నిర్వర్తించవలసిన బాధ్యతలు ఎన్నో మీకున్నాయి. అవన్నీ వదిలిపెట్టి మీరు ఎందుకు వేట అది ఇది అంటూ ఆంగ్లేయులతో కలిసి సమయమంతా వృధా చేస్తున్నారు? ఏమాత్రం సంకోచించకుండా స్వామీజీ వేసిన ప్రశ్న అక్కడున్న వారందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. రాజు దానిని తేలిగ్గా తీసుకున్నాడు. ఫలానా కారణమని చెప్పడానికి ఏదీ లేదు, నాకది బాగా నచ్చింది. స్వామీజీ: అలాగే నాకు కూడా ఇది బాగా నచ్చింది. నేను భిక్షాన్నం తింటాను. కాసేపటి తర్వాత రాజు: స్వామీజీ, నాకు విగ్రహారాధన పట్ల నమ్మకం లేదు. నా గతి ఏమవుతుంది అని అడిగాడు. ఈ ప్రశ్న రాజు చిన్నగా నవ్వుతూ పరిహాసపూర్వకంగా అడిగాడు. ఆయన ప్రశ్నించిన తీరు స్వామీజీకి చిర్రెత్తించింది. స్వామీజీ, మీరు పరిహసిస్తున్నారని భావిస్తున్నాను. రాజు: లేదు స్వామీజీ, అందరిలా ఎందుకో నేను మట్టిని, చెట్టును, రాతిని, కట్టెను ఆరాధించలేకపోతున్నాను. పరలోకంలో దుఃఖం అనుభవించడమే నా తలరాత. స్వామీజీ: మంచిది. ప్రతి ఒక్కరూ వారి వారి నమ్మకాలకు అనుగుణంగా జీవించాలి. అదే మంచిది. అక్కడున్న వారిలో ఎవ్వరూ ఈ రకమైన జవాబు ఎదురు చూడలేదు. స్వామీజీ విగ్రహారాధన పట్ల సుముఖులు. స్వామీజీ రాజుకు తగిన రీతిలో వివరించి చెప్తారని వారందరూ ఎదురుచూశారు. కానీ జవాబు చెప్పాక స్వామీజీ తమ దృష్టిని ఆ గది చుట్టూ సారించారు. అక్కడ గోడకు వేలాడుతున్న ఒక చిత్తరువు ఆయనను ఆకట్టుకుంది. వెంటనే దానిని దింపి తీసుకురమ్మన్నారు. స్వామీజీ: ఈ చిత్తరువులో ఉన్నది ఎవరు? దివాన్. అది రాజుగారి చిత్తరువు. పిదప స్వామీజీ దివాన్తో అన్న మాటలు అందరినీ హడలగొట్టాయి. స్వామీజీ: దివాన్జీ, ఈ చిత్తరువు మీద ఉమ్మండి. అందరూ దిగ్భ్రాంతులై చేష్టలు దక్కి నిలబడిపోయారు. స్వామీజీ అది పట్టించుకోకుండా ఉమ్మండి దివాన్ అని మళ్ళీ దివాన్తో చెప్పారు. దివాన్ కదల్లేదు. వెంటనే స్వామీజీ అక్కడున్న తక్కిన వారిని ఉద్దేశించి, దివాన్ కాకపోతే మీలో ఎవరైనా ముందుకు రండి. ఈ చిత్తరువులో ప్రత్యేకత ఏముంది? ఒట్టి కాగితమే కదా, దీని మీద ఉమ్మడానికి ఎందుకు తటపటాయిస్తున్నారు అని అడిగారు. అక్కడున్న తక్కిన వారిలో కూడా ఎవ్వరూ స్వామీజీ చెప్పినట్లు చేయడానికి సాహసించి ముందుకు రాలేదు. వారందరూ స్వామీజీని, రాజును మార్చి మార్చి విస్తుబోయి చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు స్వామీజీ మళ్ళీ దివాన్తో, ఏమిటి అలాగే నిలబడిపోయారు? ఈ చిత్తరువు మీద ఉమ్మండి అని కాస్త నొక్కి చెప్పారు. ఆ పైన దివాన్ ఉండబట్టలేకపోయాడు. కంపించే స్వరంతో, స్వామీజీ ఏమంటున్నారు? అర్థమయ్యేటట్లు చెప్పండి. ఇది రాజుగారి చిత్తరువు, దీని మీద నేనెలా ఉమ్మగలను అని అడిగాడు. స్వామీజీ: అయితే ఏంటి? రాజుగారి చిత్తరువే, కానీ సాక్షాత్తు రాజుగారు కాదు కదా. ఈ చిత్తరువులో రాజుగారు సజీవంగా లేరు. ఇది ఒట్టి కాగితం ముక్క మాత్రమే. రాజుగారి ఎముకలో
కండరాలో రక్తమో దీనిలో లేవు. ఇది మాట్లాడలేదు, నడవలేదు, రాజుగారిలా వ్యవహరించలేదు. అయినప్పటికీ దీని మీద ఉమ్మడానికి మీరెవరూ సాహసించి ముందుకు రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ చిత్తరువులో రాజుగారి ప్రతిబింబాన్ని మీరు చూస్తున్నారు. దీని మీద ఉమ్మితే స్వయంగా రాజుగారినే అవమానిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలా చెప్పి స్వామీజీ రాజుగారి వైపు తిరిగి సంభాషణ కొనసాగించారు. చూడండి రాజా, ఈ చిత్తరువు మీరు కాదు, కానీ ఒక రకంగా మీరే. అందుకే దీనిపై ఉమ్మమన్నప్పుడు మీ పట్ల భక్తి ప్రపత్తులు కలిగిన మీ సేవకులు నిరాకరించారు. ఇది మీ ప్రతిబింబం. ఈ చిత్తరువును చూస్తున్నప్పుడు వారి మదిలో మీరే నిలుస్తారు. అందువల్లనే మీ పట్ల చూపే మర్యాద మన్ననలను ఈ చిత్తరువు పట్ల కూడా చూపుతున్నారు. రాతితోనూ మట్టితోనూ చెక్కతోనూ రూపొందించిన దైవ విగ్రహాలను ఆరాధించే భక్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. వారు ఆరాధించే విగ్రహం వారికి ఆ పరమాత్మను జ్ఞప్తికి తెస్తుంది. ఎన్నో చోట్లకు తీర్థయాత్ర చేశాను. ఏ హైందవుడు ఓ రాయి నిన్ను ఆరాధిస్తున్నాను, ఓ మట్టి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడం నేను చూడలేదు. రాజా, సర్వాంతర్యామి అయిన పరమానంద స్వరూపుడైన ఆ ఆదిదేవుణ్ణే ప్రతి ఒక్కరూ ఆరాధిస్తున్నారు. భగవంతుడు కూడా వారి వారి పరిపక్వతకు అనుగుణంగా అనుగ్రహిస్తాడు. విగ్రహారాధనను గురించి ఈ అద్భుతమైన ఆచరణాత్మక వివరణ రాజుగారికి కనువిప్పు కలిగించింది. చేతులు జోడించి రాజుగారు స్వామీజీతో, మీరు నాకు కనువిప్పు కలిగించారు స్వామీజీ. ఇంతదాకా ఇలాంటి వివరణను నేను కనీ విని ఎరుగను. అజ్ఞానంలో మునిగి ఉన్నాను. నా గతి ఏమిటి? నా పట్ల కరుణ వహించండి అని వినమ్రంగా అడిగాడు. అందుకు స్వామీజీ, రాజా, భగవంతునికి తప్ప ఎవరికి ఎవరి పట్ల కరుణ చూపగల సమర్థత లేదు. ఆయన కరుణాపయోనిధి. ఆయనను ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని కరుణిస్తారు అన్నారు. కాసేపటికి స్వామీజీ సెలవు పుచ్చుకున్నారు. స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత కూడా రాజు తీవ్రంగా యోచిస్తూ కాసేపు అట్లే కూర్చుండిపోయాడు. పిదప దివాన్తో, దివాన్జీ, ఇలాంటి గొప్ప మహాత్ముణ్ణి నేను ఇంతదాకా కలుసుకోలేదు. ఎలాగన్నా ప్రయత్నించి కొంతకాలం ఆయనను ఇక్కడ ఉండేటట్లు చూడండి అన్నాడు. అందుకు దివాన్, నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను, కానీ నా ప్రయత్నం సఫలీకృతం అవుతుందో లేదో చెప్పలేను. ఎందుకంటే ఆయన సర్వస్వతంత్రుడు, పైగా ఉద్వేగభరితుడు అన్నాడు. ఆ తర్వాత దివాన్ స్వామీజీని కలుసుకొని రాజుగారి విన్నపాన్ని తెలిపాడు. మొదట్లో స్వామీజీ వీలు కాదన్నారు. చివరికి ఏ సమయంలోనైనా సరే పేదలను సామాన్యులను తమను కలుసుకోవడానికి అనుమతిస్తేనే తాను ఆ భవంతిలో బస చేస్తానని చెప్పారు. ఇక్కడ స్వామీజీ సాంగత్యంలో తమ జీవితాలను పలువురు మార్చుకున్నారు. ఎందరో ఆయనను మార్గదర్శిగా చేసుకున్నారు. పలువురు ఆయన వద్దకు వెళ్లడం చూసిన ఒక వృద్ధుడు కూడా వెళ్ళి తనకు దారి చూపమని అర్థించాడు. స్వామీజీ కొన్ని ఉపదేశాలు ఇచ్చి వాటి ప్రకారం నడుచుకోమని చెప్పారు. కానీ ఆ వృద్ధుడు ఆయన చెప్పినదేది పాటించకుండా పదే పదే వచ్చి తనకు దారి చూపమని అడిగేవాడు. స్వామీజీ ఈ వ్యవహారాన్ని కొన్ని రోజుల దాకా ఓపిగ్గా సహించారు. ఆ వృద్ధుడు ఏమీ సవ్యంగా చేసేటట్లు కనిపించలేదు కనుక ఒకరోజు అతడు వచ్చినప్పుడు స్వామీజీ అతన్ని పట్టించుకోకుండా కూర్చుండిపోయారు. ఆ వృద్ధుడు అడిగిన ఏ ప్రశ్నకు బదులు చెప్పడం కానీ అతడితో మాట్లాడడం కానీ చేయలేదు. దాదాపు 1.5 గంటల సేపు ఈ విధంగా గడిచింది. ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. స్వామీజీ శిలాప్రతిమలా కూర్చుండిపోయారు. ఇదంతా చూసి పట్టరాని కోపంతో ఆ వృద్ధుడు, ఇకపై ముమ్మాటికి ఈ స్వామి వద్దకు రానే రాను అని బిగ్గరగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక స్వామీజీ విరగబడి నవ్వారు. ఒక యువకుడు అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు స్వామీజీ సౌమ్యంగా ఇలా అన్నారు. సోదరులారా, నేను మీకోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను చెప్పినట్లు చేయడానికి మీరు తయారుగా ఉన్నారు కాబట్టి. అందుకు కావలసిన శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. ఈ వృద్ధుడు విషయ సుఖాల వెంట పరుగెత్తి తన జీవితంలో 90% కోల్పోయాడు.
ఇతడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు కాడు, లౌకిక జీవితానికి అనర్హుడు. దారి చూపండి, కరుణించండి అని అడిగినంత మాత్రాన సమస్తం ప్రాప్తిస్తుందని ఇతడు భావిస్తున్నాడు. అది సాధ్యమా? భగవత్ సాక్షాత్కారం పొందాలంటే స్వయం కృషి ఉండాలి. ఏమీ చేయని సోమరిపోతును భగవంతుడు అనుగ్రహిస్తాడా? ధైర్య శౌర్యాలు కొరవడిన వ్యక్తే సోమరిపోతుగా ఉంటాడు. వీరుడైన అర్జునుడు ఈ విధంగా ధైర్య శౌర్యాలు కోల్పోయే స్థితికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అతడికి గీతోపదేశం చేశాడు. ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలు నిర్వహించి అతడు ఉన్నత స్థితిని పొందడానికి, ఆంతరిక పవిత్రతని సంతరించుకోవడానికి, భగవంతుని శరణుజొచ్చి జీవించడానికి మార్గం చూపాడు. అందువలన బలిష్ఠులై ఉండండి, పురుషోచితంగా మసలుకోండి. బలిష్ఠులు, పురుషోచితంగా మసలుకొనే వ్యక్తులు దుర్మార్గులైనప్పటికీ వారిని నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఆ బలమే ఏదో ఒకరోజు అతన్ని దుర్మార్గం నుండి సన్మార్గంలోకి నడిపించడమే కాక స్వార్థాన్ని త్యజింపజేసి చిట్ట చివరికి అతన్ని భగవంతుని వద్దకు చేరుస్తుంది. ఆళ్వార్లో స్వామీజీ కొందరికి మంత్రదీక్షనిచ్చారు. ఆచరణాత్మకంగా జపం, ప్రాణాయామం నేర్పించారు. బలిష్ఠులుగా, పురుషోచితంగా వారు భాసిల్లాలని ఆయన బోధించారు. అంతేగాక ఆయన ఉపదేశాల ప్రభావంతో పలువురు ఉన్నత విద్యతో పాటు సంస్కృతం కూడా అభ్యసించారు. సంస్కృత అధ్యయనాన్ని స్వామీజీ ఎంతో ప్రోత్సహించారు. ఆయన ఉపదేశాల మేరకు ఆళ్వార్లోని యువకులు అనేకులు సంస్కృతం నేర్చుకోసాగారు. సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నకి జవాబుగా స్వామీజీ ఇలా అన్నారు: సంస్కృతం అధ్యయనం చేయండి, అయితే దానితో పాటు పాశ్చాత్య విజ్ఞానాన్ని అభ్యసించండి. దేనినైనా కూలంకషంగా తెలుసుకోండి. ఎందుకో తెలుసా? తగిన సమయం ఆసన్నమైనప్పుడు మన చరిత్రను మీరు శాస్త్రీయంగా రచించగలుగుతారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న భారతదేశ చరిత్ర తారుమారైనది. దానిలో కాలక్రమానుసారంగా ఏదీ పొందుపరచబడలేదు. మన చరిత్రను రచించినది ఆంగ్లేయులు. వారు రచించినది చదివితే వంటబట్టేది దుర్బలత మాత్రమే. ఎందుకంటే వారు మన పతనాన్ని గురించి రాశారు. మన ఆచార వ్యవహారాలు, నాగరికత, సంస్కృతి, వారసత్వం, మతం, తత్వం లాంటి అంశాలను ఏవీ ఎరుగని వారు మన చరిత్ర ఎలా సరిగా రాయగలుగుతారు? కానీ ఒక విషయం, గత చరిత్రను ఎలా పరిశోధించాలో వారు చూపించారు. ఆ మార్గాన్ని అనుసరించి మనం స్వతంత్రంగా మన చరిత్రను పరిశోధించాలి. వేదాలు, పురాణాలు, పురాతన శాస్త్రాలు అధ్యయనం చేయాలి. వాటి ఆధారంతో యథార్థమైన ఆత్మస్ఫూర్తిని కలిగించే చరిత్రను రచించాలి. భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి. కనుమరుగైన, కప్పబడి ఉన్న మన ప్రాచీన నిధులను వెలికి తెచ్చే ప్రయత్నంలో ఉండండి. బిడ్డను పోగొట్టుకున్న వ్యక్తి బిడ్డ లభించేదాకా ఎలా అవిశ్రాంతంగా ఉంటాడో అదేవిధంగా మహోన్నతమైన మన గత చరిత్ర ప్రతి భారతీయుని మనసులో ముద్రితమయ్యేదాకా విశ్రమించకండి. నిజమైన జాతీయ విద్య ఇదే. ఈ జాతీయ విద్య వ్యాప్తిలో ఉన్నంత వరకు నిజమైన జాతీయతా భావం జాగృతం చెందుతుంది. స్వామీజీని కలుసుకున్న వారిలో ఒక బ్రాహ్మణ బాలుడు కూడా ఉన్నాడు. స్వామీజీ పట్ల అతడు అపరిమిత భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాడు. ఉపనయనం జరిపించే వయసు వచ్చినప్పటికీ ఆర్థిక స్తోమత లేనందున అతడికి ఉపనయనం ఇంకా చేయలేదు. ఈ సంగతి తెలుసుకున్న స్వామీజీ తమ వద్దకు వచ్చే వారిలో కాస్త స్తోమత గల ఒక వ్యక్తితో ఈ విషయం చెప్పాడు. ఈ బాలునికి తగిన వయసు వచ్చినప్పటికీ స్తోమత లేనందువలన ఉపనయన సంస్కారం జరగలేదు. అతడికి సహాయం చేయడం గృహస్థులైన మీ అందరి కర్తవ్యం. అతడొక బ్రాహ్మణ బాలుడు. ఆ కులానికి తగిన సంస్కార కర్మలు చేయకుండా ఉండడం భావ్యం కాదు. అతడికి ఉపనయనం జరిపించి అతడి చదువుకు కావలసిన ఏర్పాట్లు మీరు చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఆళ్వార్ నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా మర్చిపోకుండా దీని గురించి ఉత్తరం రాసి ఆ బాలునికి సహాయం అందిందని రూఢీ చేసుకున్నారు స్వామీజీ. ఇక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని ఒకరోజు స్వామీజీ భక్తులను అడిగారు. వృద్ధుడైన వైష్ణవ బ్రహ్మచారి ఒకరు ఉన్నట్లు వారు చెప్పారు. ఒకరిద్దరు భక్తులతో ఒకరోజు స్వామీజీ ఆయనను చూడడానికి వెళ్ళారు. ఆ వైష్ణవ బ్రహ్మచారి వేదాంత సన్యాసులను ద్వేషిస్తాడు.
కనుక స్వామీజీ అక్కడికి వెళ్ళగానే ఆయన సన్యాసులను తోలనడసాగాడు. అతడి పరుషమైన మాటలన్నీ స్వామీజీ వినమ్రంగా విన్నారు. అంతేగాక, స్వామి, భగవంతుని గురించి, ఆధ్యాత్మిక జీవితం గురించి మీ ముఖతా తెలుసుకోగోరి వచ్చాను, ఏదైనా ఉపదేశం చేయండి అని వేడుకున్నారు కూడా. స్వామీజీ వినమ్రతను, భక్తిని చూసి ఆ బ్రహ్మచారి, పోనీలేండి, నాకు మీ పట్ల ద్వేషం కానీ కోపం కానీ లేవు, తినడానికి ఏదైనా మీకు తెస్తాను, ఉండండి అన్నాడు. అందుకు స్వామీజీ, మీకు ఆ శ్రమ వద్దు, ఇప్పుడే తినివచ్చాను అన్నారు. తన విన్నపాన్ని స్వామీజీ నిరాకరించగానే వృద్ధుడు మళ్ళీ పాత స్థితికి వచ్చాడు. ఆగ్రహోదగ్రుడై, ఇక్కడి నుండి వెళ్ళిపో, కనిపించకుండా పో అని అరిచాడు. వినమ్రతతో స్వామీజీ ఆయనకు నమస్కరించి బయటికి వచ్చేశారు. బయటికి రావడమే ఆలస్యం. అంతసేపు అణచుకున్నదంతా ఒక్కసారి ఉబికి వచ్చినట్లు విరగబడి నవ్వసాగారు. ఓహ్, ఎలాంటి అద్భుతమైన మహాత్ముని వద్దకు నన్ను తీసుకుని వచ్చారు అంటూ నవ్వసాగారు. భక్తులు కూడా స్వామీజీ నవ్వుతో జతకలిపారు. ఒకరోజు స్వామీజీని శిష్యుడొకడు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. స్వామీజీ వెళ్ళినప్పుడు అతడు స్నానం చేయడానికి ముందు ఒంటికి చమురు రాసుకుంటున్నాడు. స్వామీజీని చూడగానే ఆయనను సాదరంగా ఆహ్వానిస్తూ, స్వామీజీ, స్నానం చేయడానికి ముందు ఒంటికి చమురు రాసుకున్నందువలన ఏదైనా మేలు జరుగుతుందా అని అడిగాడు. అందుకు స్వామీజీ, అవును, 50 గ్రాముల చమురును ఒంటికి పట్టిస్తే అది 250 గ్రాముల నేతిని ఆరగించడంతో సమానం అని జవాబిచ్చారు. ఒకసారి స్వామీజీ ఒక శిష్యుని ఆహ్వానం మేరకు అతడి ఇంటిని పావనం చేశారు. భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ శిష్యుడు, స్వామీజీ, సత్యసంధత, పవిత్రత, నిస్వార్థ కర్మ, నిజాయితీ అంటూ మీరు బోధిస్తున్నారు. పని చేసుకుంటూ జీవించే వ్యక్తి వీటిని పాటించగలుగుతాడని నేను అనుకోను. అందున సొంత వ్యాపారాలు చేసుకుంటున్నవారు సత్యసంధులుగాను నిజాయితీపరులుగాను వ్యవహరించడం ఈ రోజుల్లో అసాధ్యం. నిజాయితీగా నీతి వ్యాపారం చేసి ఈ లోకంలో జీవించ సాధ్యమా? స్వామీజీ ఇలా అన్నారు. దీనిని గురించి నేను దీర్ఘంగా ఆలోచించాను. నిజాయితీగా సంపాదించడానికి ఏ ఒక్కరూ ఇష్టపడడం లేదన్నదే నాకు లభించిన జవాబు. అదే నిజం. ఇదంతా ఎవరు ఆలోచిస్తున్నారు? దీనిని గురించి ఆలోచించడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు కూడా. ఇటువంటి సమస్య ఒకటి ఉందని కూడా ఎవరూ గ్రహించలేదు కూడా. ప్రస్తుత విద్యా విధానమే ఈ పతనానికి కారణం. వ్యవసాయం వృత్తిగా ఎన్నుకోవడం మంచిదని నా అభిప్రాయం. కానీ దీనిని గురించి ఎవరితోనైనా ప్రస్తావిస్తే, విద్యావంతుడైన నేనేంటి, వ్యవసాయం చేయడం ఏంటి, దేశంలోని ప్రతి ఒక్కరూ రైతు కావడమా? ఇప్పటికే దేశం రైతులతో నిండిపోయి ఉంది, అందువలననే దేశం ఇంతగా పతనమైంది అంటాడు. కానీ ఇది ఎన్నటికీ నిజం కాదు. రామాయణం చదవండి. జనకుడు ఒక చేత్తో నాగలి పుచ్చుకొని పొలం దున్నుతూ మరో చేత్తో వేదాధ్యయనం చేసినట్లు అందులో ప్రస్తావించారు. మన ప్రాచీన మహర్షులు కర్షకులుగా కూడా విరాజిల్లారు. వ్యవసాయం అంటే ప్రస్తుతం మన రైతులు అవలంబిస్తున్న పామరతనమైన వ్యావసాయిక వృత్తిని గురించి కాదు నేను ప్రస్తావిస్తున్నది. అమెరికాను చూడండి. వ్యావసాయిక రంగాన్ని శాస్త్రీయంగా పురోభివృద్ధి కావించడం మూలంగా మాత్రమే వారు సర్వత్రా ఇంత అభివృద్ధిని సాధించగలిగారు. అదేవిధంగా మనం కూడా వ్యవసాయాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా నేర్చుకోవాలి. శాస్త్రీయ విధానంతో దానిని పెంపొందించాలి. నేడో ఒక గ్రామస్తుడు 2 ఆంగ్ల పుస్తకాలు తిరగవేస్తే చాలు, పట్టణానికి పరుగు తీస్తాడు. గ్రామంలో అతడికి ఎంతో పొలం ఉంటుంది, కానీ అతడికి అది చాలదు. పట్టణంలో ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరుతాడు. పట్టణ జీవితాన్ని చవిచూడాలని తప్పిస్తాడు. ఆ కారణంగానే ఇతర జాతుల వారిలా హిందువులు ప్రగతి సాధించలేకపోయారు. అంతేకాక మన దేశంలో మరణ శాతం ఎక్కువ. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి స్వల్పకాలంలో మన దేశం అధోగతి పాలవుతుంది. దీనికంతటికీ ముఖ్య కారణం ఇక్కడ వ్యావసాయిక ఉత్పత్తి సరిపడినంతగా లేదు.
పంటలకు ఆధారమైన గ్రామాలలో నివసించే వారికి పట్టణ వ్యామోహం. వ్యవసాయదారుని కుమారుడు కాస్త చదువుకుంటే చాలు, వారసత్వంగా వస్తున్న తమ కులవృత్తికి స్వస్తి చెబుతాడు. ఉద్యోగార్థం పట్టణానికి పోతాడు. గ్రామాలలో జీవించడం వలన ఆయుష్ పెరుగుతుంది. వ్యాధులు అక్కడ చాలా తక్కువ. విద్యావంతులు గ్రామాల్లో నివసింపనారంభిస్తే గ్రామాలు పురోభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. అక్కడ శాస్త్రీయ రీత్యా సాగు చేస్తే పంట దిగుబడి అధికమవుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులలో జాగృతం కలిగించవచ్చు. వారి తెలివితేటలు పెంపొందుతాయి. వారు మరిన్ని మంచి విషయాలను నేర్చుకోగలుగుతారు. మన దేశానికి అత్యంత ఆవశ్యకమైనది కూడా తత్ఫలితంగా సాధించవచ్చు. శిష్యుడు: మన దేశానికి అత్యంత ఆవశ్యకమైనది అని మీరు అన్నారు కదా, అదేమిటి స్వామీజీ? స్వామీజీ: ఇంకేమిటి, అగ్రవర్ణాల వారికి నిమ్న కులానికి చెందిన వారికి మధ్య ఒక రకమైన సౌభ్రాతృత్వం రూపొందుతుందంటాను. నీబోటి విద్యావంతులు గ్రామాలకు పోయి వ్యవసాయం చేపట్టి గ్రామస్తులతో కలిసి జీవిస్తూ వారిని మీ బంధువులుగా పరిగణించి మైత్రీభావంతో మెలగండి. వారు మీకోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉంటారని మీరు గ్రహిస్తారు. నేడు మనం ముఖ్యంగా చేయవలసిందేమిటి? పామరులకు కూడా విద్య నేర్పడం, నిమ్న కులస్తులకు కూడా అత్యున్నత సత్యాలను బోధించడం, వారి పట్ల ప్రేమ సానుభూతి చూపించడం, ఇవన్నీ జరుగుతాయి. శిష్యుడు: ఎలా జరుగుతాయి స్వామీజీ? స్వామీజీ: ఏమిటి? వెళ్ళి గ్రామస్తులతో కలిసి జీవించి చూడు. విద్యావంతులతో సాంగత్యం నెరపడానికి వారు ఎంత ఉత్సుకత చూపుతారో అప్పుడు నీకు తెలుస్తుంది. జ్ఞాన పిపాస అందరిలోనూ ఉంది. ఒక విద్యావంతుడు గ్రామానికి వెళితే గ్రామస్తులు అతన్ని పరివేష్టించి అతడు చెప్పే మాటలు ఎంత ఆసక్తితో వింటారో కదా. గ్రామస్తులలోని ఈ ఉత్సుకతను విద్యావంతులు ఉపయోగించుకోవాలి. వారిని సాయం సమయాల్లో తమ ఇళ్లకు ఆహ్వానించి కథలు, దృష్టాంతాలు మొదలైన వాటి మూలంగా వారికి విద్య గరపాలి. దీనిని జాతీయ స్థాయిలో ఒక జాతీయ ఉద్యమంగా నిర్వహిస్తే ఇతర మార్గాలలో 1000 ఏళ్లలో సాధించేదానికన్నా 100 రెట్లు ఫలితాన్ని 10 ఏళ్లలోనే మనం సాధించగలం. దాదాపు 7 వారాలు ఆళ్వార్లో గడిపిన తర్వాత స్వామీజీ అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ స్వామీజీని వదిలిపెట్టడానికి అక్కడున్న వారెవరూ సిద్ధంగా లేరు. నేను వెళ్ళాలి, సన్యాసి సదా పర్యటిస్తూనే ఉండాలి అని చెప్పి మార్చి 28వ తేదీన అక్కడి నుండి స్వామీజీ బయలుదేరారు. ప్రతి ఒక్కరూ చెమ్మగిల్లిన కళ్ళతో ఆయనకు పాదాభివందనం చేసినప్పుడు స్వామీజీ సైతం ఉద్వేగభరితులయ్యారు. మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించారు. కానీ ఆయన వెళ్ళక తప్పదు కదా. నేర్పిస్తూ, బోధిస్తూ, మానవాళికి సహాయపడుతూ, భగవంతుణ్ణి ధ్యానిస్తూ పర్యటించడమే కదా ఆయన కర్తవ్యం. మిత్రులలో కొందరు పట్టుబట్టి స్వామీజీతో కలిసి కొంత దూరమైనా వెళ్ళి ఆయనకు వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో బయలుదేరారు. స్వామీజీ కాలినడకనే వెళ్ళాలనుకున్నారు. కానీ వారి విన్నపం మన్నించి దాదాపు 18 మైళ్ళ దూరంలోని పాండుపోల్ అనే ఊరు దాకా ఎడ్లబండిలో పయనించడానికి సమ్మతించారు. పాండుపోల్లో సుప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది. ఆ రాత్రి స్వామీజీ ఆ ఆలయంలో గడిపారు. మర్నాడు అందరూ కలిసి దాదాపు 16 మైళ్ళు అరణ్య మార్గం గుండా నడిచి వెళ్లారు. క్రూర మృగాలు సంచరించే ప్రాంతం అది. కానీ స్వామీజీతో కలిసిపోతున్నవారు దానిని గురించి ఆందోళన చెందలేదు. ఎందుకంటే స్వామీజీ మాటలు, కథలు, హాస్యోక్తులు వారిని పరిసరాలను కానీ సమయాన్ని గురించి కానీ స్ఫురింపనేయకుండా చేశాయి. అందరూ కలిసి తహలా గ్రామం చేరుకుని ఆ రాత్రి నీలకంఠ మహాదేవాలయంలో గడిపారు. పరమేశ్వరుడు ఎలా నీలకంఠుడయ్యాడు? దీనిని గురించి ఒక కథ ఉంది. దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారు. దానిలో నుండి ఐరావతం అనే ఒక గొప్ప ఏనుగు, ఉచ్చైశ్రవం అనే గుర్రం, అతిలోక సౌందర్యరాశి అయిన కన్య, నవరత్నాలు లాంటి అమూల్యమైనవి ఉద్భవించాయి. దేవతలు, రాక్షసులు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. చివరగా హాలాహలం ఉద్భవించింది.
దాని తీక్ష్ణతను భరించలేక అందరూ తలో దిక్కు పారిపోయారు. ఆ హాలాహలం లోకాలనే దహించే వేసేట్లుగా ఉంది కనుక ఏం చేయాలో పాలుబోక చివరికి అందరూ పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చారు. పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన ఏ సంపత్తిని ఖాతరు చేయక పరమేశ్వరుడు అంతర్ముఖుడై ధ్యానమగ్నుడై ఉండిపోయాడు. ఇప్పుడు సురాసురుల ఆర్తనాదాలు ఆలకించి వారి సహాయార్థం వెళ్ళి చేతులు చాపి ఆ హాలాహలాన్ని తీసుకొని టక్కున మృంగేశాడు. అది ఆయన కంఠంలో ఉండిపోవడంతో కంఠం నీలమైపోయింది. స్వామీజీ ఇందుకు అద్భుతమైన ఒక వ్యాఖ్యానమిచ్చారు. మనిషి లోకంలో జీవిస్తున్నాడు. అతడు సంసారం అనే సాగరాన్ని చిలకరిస్తాడు. ఇంద్రియానందం కలిగించే అనేక వస్తువులు అందులో నుండి ఉద్భవిస్తున్నాయి. వాటిని అనుభవిస్తున్నాడు. కానీ ఈ అనుభవాలలో అనాసక్తుడై వైదొలిగి ఉంటాడు సన్యాసి. అంతర్ముఖుడై ఆత్మానందాన్ని చవిచూస్తున్న అతడు మాయ అందించే మనసును ఆకర్షించే ఏ వస్తువును స్వీకరించడు. చిట్ట చివరగా వచ్చేది మరణమనే విషం. దానిని చూసి భయపడి వణికిపోతూ పరుగెత్తి తన వద్దకొచ్చి శరణుజొచ్చే వారిని మహాదేవునిలా వారి అజ్ఞానాన్ని నశింపచేసి మరణభయం నుండి కాపాడుతాడు సన్యాసి. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి మరణభయం లేదని కూడా గ్రహింపజేస్తున్నాడు. ఈ విధమైన కథలు వ్యాఖ్యానాలు వింటూ స్వామీజీతో పాటు 18 మైళ్ళ దూరంలోని నారాయణి అనే గ్రామం దాకా మిత్రులంతా వెళ్లారు. కాస్త దూరం అనుకుని ప్రారంభించిన వారు దాదాపు 50 మైళ్లకు పైగానే స్వామీజీతో పాటు కలిసి వచ్చారు. ఇక అంతకు మించి వారు తనను అనుసరించి రావడానికి స్వామీజీ సుతరాము ఇష్టపడలేదు కనుక అక్కడ వారికి వీడ్కోలిచ్చారు. అక్కడి నుండి 16 మైళ్ళు కాలినడకన వెళ్ళి రైలెక్కి జైపూర్ చేరుకున్నారు. ఆళ్వార్లో కలుసుకున్న ఒక భక్తుడు అక్కడ స్వామీజీకి స్వాగతం పలికాడు. జైపూర్లో స్వామీజీ 2 వారాలు గడిపారు. ఒక గొప్ప సంస్కృత పండితుడు అక్కడున్నాడు. ఆయన వద్దకు వెళ్ళి స్వామీజీ సంస్కృత వ్యాకరణ గ్రంథమైన పాణిని అష్టాధ్యాయిని నేర్చుకోగోరారు. ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు. కానీ ఆయనకి ఇతరులకు నేర్పే ప్రతిభ లేదు కనుక 3 రోజులు గడిచినప్పటికీ స్వామీజీ మొదటి సూత్రాన్ని సైతం అర్థం చేసుకోలేకపోయారు. 4వ రోజు ఆ పండితుడు, స్వామీజీ 3 రోజులుగా నేర్చుకుంటున్నా ఎలాంటి ప్రయోజనమూ లేదు. నా వద్ద అభ్యసించడం మీకు అంతగా ప్రయోజనం ఉండదని అనుకుంటున్నాను అని స్వామీజీతో చెప్పాడు. పండితుని మాటకు స్వామీజీ అంగీకరించారు. కానీ ఆసక్తిని కోల్పోలేదు. ఆ సూత్రాలను నేర్చుకుని తీరాలని సంకల్పించుకున్నారు. స్వయంగా తామే నేర్చుకోసాగారు. 3 రోజుల్లో సాధించలేనిది కేవలం 3 గంటల్లోనే స్వయం కృషితో స్వామీజీ సాధించారు. తర్వాత ఆ పండితుని వద్దకు పోయి సూత్రార్థము వ్యాఖ్యానము తెలిపారు. ఆ పండితుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ విధంగా స్వయంగా తామే ఒక్కో సూత్రాన్ని స్వామీజీ నేర్చుకున్నారు. జైపూర్ సంస్థాన సేనాధిపతి అయిన సర్దార్ హరిసింగ్ స్వామీజీకి పరిచయమయ్యాడు. ఆయన ఆహ్వానం పురస్కరించుకుని స్వామీజీ ఆయన ఇంట్లో కొన్ని రోజులు బస చేశారు. హరిసింగ్కు వేదాంత సిద్ధాంతాల పట్ల గట్టి నమ్మకం ఉంది. కానీ విగ్రహారాధన లాంటి వాటి పట్ల అతడికి నమ్మకం లేదు. ఈ విషయం స్వామీజీ గంటల తరబడి అతడికి వివరించి చెప్పినప్పటికీ అతడు దానిని నమ్మలేదు. ఒకరోజు సాయంత్రం ఇద్దరు కాలినడకన పోతున్నారు. అప్పుడు ఎదురుగా కృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తూ ఒక భజన బృందం రాసాగింది. ఇద్దరూ కాసేపు నిలబడి ఊరేగింపు చూశారు. హఠాత్తుగా స్వామీజీ హరిసింగుని తాకి, హరిసింగ్జీ అదుగో చూడండి, కృష్ణుణ్ణి సజీవంగా చూడండి అన్నారు. హరిసింగ్ చూసినప్పుడు అక్కడ విగ్రహానికి మారుగా నిజంగానే కృష్ణుడు నిలబడి ఉన్నాడు. హరిసింగ్ నమ్మలేకపోయాడు. పారవస్యానికి లోనైన అతడి కళ్ళు నిశ్చలమైనాయి. కళ్ళ నిండు నీరు ధారకట్టింది. ఆ స్థితి ఉపశమించాక అతడు, స్వామీజీ, గంటల తరబడి వివరించినా సాధించలేనిది మీ స్పర్శ అలవోకగా సాధించింది. నేను కృష్ణుణ్ణి దర్శించాను అన్నాడు గద్గద స్వరంతో. మరొక రోజు పలువురు మిత్రులతో స్వామీజీ కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో పండిట్ సూరజ్నారాయణ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. జైపూర్లో సుప్రసిద్ధ పండితుడిగా ఆయన పేరు పొందాడు. స్వామీజీ మిత్రుల ముచ్చటిస్తున్నదంతా కాసేపు విన్న తర్వాత ఆయన,
స్వామీజీ, నేనొక వేదాంతిని. అవతారం అనే మాటనే నేను నమ్మను. అవన్నీ పురాణాలు వచించే కట్టుకథలు. మనమందరము పరబ్రహ్మ స్వరూపులం. ఇలా ఉన్నప్పుడు నాకు ఒక అవతారానికి తారతమ్యమేమిటి అని అడిగాడు. వేదాంతాన్ని సముచితంగా అర్థం చేసుకొని ఆ పండితుడి ప్రశ్న స్వామీజీకి చీకాకు కలిగించింది. అతడికి కాస్త ఘాటుగా జవాబివ్వాలనుకుని, నిజమే, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. మీరు అవతారము అభిన్నం. కానీ చేప, తాబేలు, పంది వీటిని కూడా హిందువులు అవతారంగా పరిగణిస్తున్నారు. దీనిలో మీరు ఏ అవతారం అని అడిగారు స్వామీజీ. అక్కడ సమావేశమైన వారందరూ గొల్లున నవ్వారు. ఈ రోజుల్లో కూడా స్వామీజీ అప్పుడప్పుడు వరాహనగర మఠానికి ఉత్తరాలు రాసేవారు. వాటి మూలంగా ఆయన బస చేసిన చోటు ఉజ్జాయింపుగా వారికి తెలిసేది. ఈ రీతిలో స్వామీజీ జైపూర్లో ఉంటున్న విషయం తెలుసుకున్న స్వామి అఖండానంద ఆయనను చూడడానికి వచ్చారు. సోదర సన్యాసులలో అఖండానందకు స్వామీజీ పట్ల ప్రత్యేకమైన అక్కర, గౌరవం ఉన్నాయి. ఆయనను సాక్షాత్తు గురువుగానే భావించారు. ఒకరోజు స్వామీజీ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా అఖండానంద ఆయన ముందుకొచ్చి నిలబడ్డారు. స్వామీజీ మొదట ఆనందించినా తమ ఆనందోద్వేగాన్ని బయటకు వెలిబుచ్చలేదు. అఖండానందుని శుతిమెత్తగా మందలిస్తూ, ఇక నన్ను అనుసరించావంటే జరిగేది వేరు అంటూ భయపెట్టి పంపించి వేశారు. అఖండానంద అప్పటికి వెళ్ళిపోయినప్పటికీ మళ్లీ పలుచోట్ల స్వామీజీని వెంబడించకపోలేదు. జైపూర్లో 2 వారాలు గడిపిన తర్వాత స్వామీజీ అజ్మీర్ వెళ్లారు. పలువురు హైందవ, మహమ్మదీయ రాజుల స్మృతి చిహ్నాలమయంగా అజ్మీర్ను పేర్కొనడం అతిశయోక్తి కాదు. అక్కడి అక్బర్ రాజప్రాసాదం తదితర ముఖ్యమైన చోట్లను స్వామీజీ సందర్శించారు. అజ్మీర్ మసీదుకు ఒక విశిష్టత ఉంది. అది సుప్రసిద్ధ మహమ్మదీయ సాధువైన మైనుద్దీన్ చిస్తీ సమాధి చెందిన చోటు. ఆ దర్గా హిందువులకు, మహమ్మదీయులకు పవిత్ర స్థలంగా విరాజిల్లుతున్నది. ఈ మహాత్ముడు జీవించిన కాలంలో హిందువులు, మహమ్మదీయులు సరి సమానులుగా పరిగణింపబడ్డారు. మత సామరస్యానికి ఒక ఉదాహరణగా భాసిల్లుతున్న ఆ మహాత్ముని సమాధి ఈ 2 మతాల వారికి ఇప్పటికీ ఉమ్మడి స్థలంగా ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆలయాలు బహు అరుదు. వాటిలో ఒకటి అజ్మీర్లో ఉంది. స్వామీజీ ఆ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అజ్మీర్ నుండి బయలుదేరి స్వామీజీ మౌంట్ ఆబూ వెళ్లారు. పశ్చిమ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రం అది. అక్కడున్న జైన దేవాలయాలలో దిల్వారా ఆలయం ఒకటి. అందానికి, గంభీరతకి, శిల్పకళలకు ఆలవాలమై ఆ ఆలయం విరాజిల్లుతున్నది. 13వ శతాబ్దంలో 2 రాజకుమారుల ప్రయత్న ఫలంగా ఆ ఆలయం నిర్మించబడింది. దాని నిర్మాణానికి 14 సంవత్సరాలు పట్టింది. కొన్ని రోజుల పాటు ఆ ఆలయాన్ని స్వామీజీ నిశితంగా పరికించారు. అక్కడొక చెరువు, దాని తీరంలో కొన్ని నిటారుగా నిలబడి ఉన్న శిలలు ఉన్నాయి. ఆ శిలలు విచిత్ర ఆకృతిలో ఉన్నాయి. ఒకటి ఒక సన్యాసిని ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంటుంది. మరొకటి నీళ్లల్లో దూకబోతున్న కప్ప ఆకృతిలో ఉంది. వాటిని కూడా స్వామీజీ ఆనందంగా తిలకించారు. అక్కడ కూడా స్వామీజీని కలుసుకున్న వారికి కొరత లేదు. సాయం సమయాలు వారితో పాటు దిగువ కనబడుతున్న అందమైన చెరువును మైమరిచి చూస్తూ కొండ మీద స్వామీజీ నడవడం రివాజు. ఒకరోజు అందరూ కలిసి నడుస్తున్నప్పుడు స్వామీజీ భక్తులతో ఆ కాలిబాట నుండి పక్కకు నడిచి అక్కడున్న శిలల మీద కూర్చున్నారు. సాయం సమయము, ప్రకృతి సౌందర్యము కలిసి స్వామీజీ మనస్సును ఆహ్లాదపరిచాయి. మైమరచిన స్థితిలో ఆయన పాడనారంభించారు. అలా కొన్ని గంటల పాటు పాడారు. అక్కడ నడిచిపోతున్న 50 మంది ఆయన పాటలను వింటూ మైమరచి ఉన్నచోటనే నిలబడిపోయారు. కొందరు ఆంగ్లేయులు కూడా ఆ పాటలు వింటూ గాయకుణ్ణి చూడాలనే ఆతురతతో నిలబడిపోయారు. చివరకు స్వామీజీ పాడడం ఆపి రాగానే అందరూ ఆయనకు ప్రణమిల్లారు. మౌంట్ ఆబూలోని ఒక పాడుబడిన గుహలో ఉండి స్వామీజీ తపస్సు చేసుకోసాగారు. ఒకరోజు ప్రభుత్వ న్యాయవాది అయిన ఒక మహమ్మదీయుడు అటువైపుగా వెళ్లడం తటస్థించింది. స్వామీజీ వ్యక్తిత్వం ఎంతగానో ఆకట్టుకోవడంతో
అతడు ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడాడు. స్వామీజీ ఒక సాధారణ సన్యాసి కాదు, మేధస్సులోనూ ఆధ్యాత్మికతలోనూ అత్యున్నతులని అతడు కాసేపట్లోనే గ్రహించాడు. ఈ సంఘటన అనంతరం అతడు స్వామీజీని పలుమార్లు కలుసుకున్నాడు. ఒకరోజు అతడు, స్వామీజీ, నేను మీకు ఏ రకంగానైనా సహాయపడగలనా అని స్వామీజీని అడిగాడు. అందుకు స్వామీజీ, వానాకాలం వస్తోంది, ఈ గుహకు తలుపులు లేవు, మీరు తలుపులు చేయిస్తే బాగుంటుంది అన్నారు. అందుకు ఆ న్యాయవాది ఇలా అన్నాడు, స్వామీజీ, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యుణ్ణి. కానీ నాదొక విన్నపం. నాకొక భవంతి ఉంది, నేను ఒంటరిగానే నివసిస్తున్నాను. మీకు సమ్మతమైతే అక్కడికి వచ్చి ఉండవచ్చు. కానీ నేనొక మహమ్మదీయుణ్ణి, మీ భోజనానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయిస్తాను. స్వామీజీ భోజనం విషయంలో పట్టింపులు లేకుండా ఆ న్యాయవాదితో పాటు అతడి భవంతికి వెళ్ళారు. ఇక్కడ స్వామీజీకి పలువురు పరిచయమయ్యారు. వారిలో ఒకరు ఖేత్రీ మహారాజు వ్యక్తిగత కార్యదర్శి అయిన మున్షీ జగ్మోహన్ లాల్. జగ్మోహన్ వచ్చినప్పుడు స్వామీజీ కౌపేనధారి అయి నిద్రిస్తున్నారు. ఆయనను చూసిన జగ్మోహన్, ఓహ్, 10 మందిలో 11వ వాడిలా ఉన్న సన్యాసి, దొంగల ముఠ, మోసగాళ్ల గుంపుకు చెందిన మరొకడు అని అనుకున్నాడు. ఇంతలో స్వామీజీ మేల్కొన్నారు. వెంటనే ఆయనతో, స్వామి, మీరొక హైందవ సన్యాసి ఒక మహమ్మదీయునితో బస చేసి ఉన్నారేమిటి? మీ ఆహారాన్ని అతడు తాకవలసి వస్తుంది కదా అన్నారు. ఈ ప్రశ్న స్వామీజీలో ఒక రకమైన ఉద్వేగాన్ని రగిల్చింది. అగ్నిగోళం నుండి జ్వాలలు ఎగిసిపడుతున్నట్లు ఆయన మాట్లాడారు. మీరేమంటున్నారు? నేనొక సన్యాసిని, మీ సామాజిక కట్టుబాట్లనన్నింటినీ దాటి వచ్చిన వ్యక్తిని. నేను మరుగుదొడ్లు శుభ్రం చేసే వ్యక్తితో కలిసి భోజనం చేయవచ్చు. భగవంతుడంటే నాకు భయం లేదు, ఎందుకంటే దీనికి ఆయన ఆమోదముద్ర ఉంది కనుక. శాస్త్రాల పట్ల కూడా నాకు భయం లేదు, అవి కూడా దీనిని అనుమతిస్తున్నాయి. కానీ నేను మీకు, ఆ ప్రజలకు, ఈ సమాజానికి భయపడుతున్నాను. మీకు భగవంతుని గురించి కానీ శాస్త్రాల గురించి కానీ ఏమీ తెలియదు. నేను సర్వత్రా భగవంతుని దర్శిస్తున్నాను. అతి సామాన్యమైన ప్రాణిలో కూడా ఆయనే కొలువై ఉండడం చూస్తున్నాను. ఉన్నతమైనది అధమమైనది అంటూ నాకేదీ లేదు. శివ శివ. జగ్మోహన్ దిగ్భ్రమ చెందాడు. అతడికి స్వామీజీ పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగాయి. ఖేత్రీ మహారాజు ఇటువంటి సన్యాసిని కలుసుకుంటే మంచిదని అతడు భావించి స్వామీజీని రాజప్రాసాదానికి ఆహ్వానించాడు. 2 రోజుల తర్వాత వస్తానన్నారు స్వామీజీ. అప్పుడు ఖేత్రీ మహారాజు రాజా అజిత్ సింగ్. ఆయనతో స్వామీజీ గురించి జగ్మోహన్ తెలియజేశాడు. స్వయంగా తనే వెళ్ళి స్వామీజీని కలుసుకుంటానన్నాడు మహారాజు. ఆ విషయం విన్న స్వామీజీ ఆలస్యం చేయకుండా తిన్నగా రాజప్రాసాదానికి వెళ్ళారు. ఆయనను ఆదరాభిమానాలతో మహారాజు ఆహ్వానించి ఉపచర్యలు చేశాడు. పిదప మహారాజు, స్వామీజీ, జీవితం అంటే ఏమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్వామీజీ అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు. తనను అణిచివేయడానికి ఉన్ముఖమయ్యే పరిస్థితులలో సైతం ఒక జీవి తనను సువ్యక్తం చేసుకుని వికాసపరుచుకోవడమే జీవితం. ఈ వ్యాఖ్యానం మహారాజుకు బాగా నచ్చింది. మళ్ళీ, స్వామీజీ, విద్య అంటే ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్వామీజీ, కొన్ని భావనలు మన నరాల్లో జీర్ణించుకుపోవడమే విద్య అని జవాబిచ్చారు. ఈ సమావేశం 1891 జూన్ 4వ తేదీన జరిగింది. స్వామీజీకి ఖేత్రీ మహారాజుకు మధ్య ఈ విధంగా ప్రారంభమైన మైత్రి స్వామీజీ జీవితంలో ఖేత్రీ మహారాజు ఒక విడదీయలేని అంశంగా మారింది. స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితుడైన మహారాజు ఒకరోజు, స్వామీజీ, మీరు నాతో మా రాజధానికి వచ్చి నివసించాలి, నేను మనస్ఫూర్తిగా మీకు సేవ చేస్తాను అని స్వామీజీతో విన్నవించాడు. స్వామీజీ క్షణంసేపు యోచించి పిదప ఆ ప్రతిపాదనకు ఆమోదించారు. జూలై 24వ తేదీన మహారాజుతో బయలుదేరి ఆగస్టు 7వ తేదీన ఖేత్రీ చేరుకున్నారు. దారిలో స్వామీజీతో అనేక విషయాల గురించి ముచ్చటించడానికి మహారాజుకు అవకాశం చిక్కింది. ఖేత్రీలో వేదాంత ప్రసంగాలు, పాటలు, భజనలతో స్వామీజీ రోజులు గడిచాయి. ఆయన దేని గురించి మాట్లాడినా దానిలో స్పష్టంగా ధ్వనించిన విషయాలు 2.
మాతృదేశం పట్ల, హైందవ సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానం. ఖేత్రీలో నివసించినప్పుడు రాజప్రాసాదంలో మాత్రమే స్వామీజీ తమ సమయమంతా వెచ్చించలేదు. రోజూ వెళ్ళి జనసామాన్యాన్ని కలుసుకొని వారితో కలిసి భోజనం కూడా చేశారు. వారి జీవన సరళిని సునిశ్చితంగా పరికించారు. ఒకరోజు ఖేత్రి మహారాజు, స్వామీజీ, సత్యం అంటే ఏమిటి అని స్వామీజీని అడిగారు. అందుకు స్వామీజీ, అద్వితీయమైనదే సత్యం. అవిచ్ఛిన్నంగా మనిషి దానివైపుగానే పయనిస్తున్నాడు. అతడు సత్యం నుండి సత్యానికి పయనం చేస్తున్నాడు, అసత్యం నుండి సత్యానికి కాదు అన్నారు. అంతేకాక దీని అర్థం చెప్పనారంభించారు. జ్ఞానం, అనుభవం, ఆరాధనా పద్ధతులు అన్నీ ఆ ఒకే సత్యం వైపుగా వెళ్ళే మార్గాలు. సన్యాసి అయినా గృహస్థుడైనా వారు సత్యసంధులైతే ఏ మార్గం గుండానైనా ఆ సత్యాన్ని చేరుకోవచ్చునని తేటతెల్లపరిచారు. ఒకరోజు రాజ్యసభలో ఒక నర్తకి సంగీత కార్యక్రమం ఏర్పాటైంది. ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మహారాజు స్వామీజీకి విన్నపం పంపించాడు. తానొక సన్యాసినని, అలాంటి కార్యక్రమంలో పాల్గొనరాదని స్వామీజీ ప్రత్యుత్తరం పంపారు. ఈ సంగతి ఎలాగో ఆ నర్తకి చెవినపడింది. ఒక మహాత్ముడిగా ఖేత్రి అంతటా ఖ్యాతిగాంచిన స్వామీజీ తన సంగీత కార్యక్రమానికి రానని చెప్పడం ఆమెకు ఎంతో దుఃఖం కలిగించింది. కానీ ఈ విషయంలో ఆమె ఏమీ చేయలేదు. అయినప్పటికీ తన మనోవేదనను స్వామీజీకి ఎలాగైనా తెలియజేయాలని మాత్రం నిర్ణయించుకుంది. సంగీత కార్యక్రమం ప్రారంభమైంది. ఆమె అద్భుతమైన సూరదాస్ కీర్తన ఒకటి పాడింది. ఓ ప్రభు, నాలోని అవగుణాలను పరిగణించబోకు. నీ పేరు ఓ ప్రభు సమదర్శి అన్నారు కదా. ఒక ఇనుప ముక్క ఆలయంలోని విగ్రహంగా ఉంది, మరొక ముక్క కసాయివాని చేతిలో కత్తిగా రూపొందింది. కానీ అవి పరుసవేదిని స్పృశించినప్పుడు రెండూ ఒకే మాదిరి బంగారంగా మారిపోతాయి. కనుక ప్రభు, నాలోని అవగుణాలను పరిగణించబోకు. సమీపంలోని గదిలోనే స్వామీజీ బస చేసి ఉన్నారు. ఈ పాటలోని భావం స్వామీజీని ప్రగాఢ చింతనలో ముంచివేసింది. ఇదేనా నా సన్యాస స్థితి? నేను ఒక సన్యాసిని. వ్యత్యాసాన్ని చూపడం నాకు యుక్తమా? ఒక నర్తకి కాబట్టి ఆమెను చూడకపోవడం సబబా? సర్వత్రా నెలకొని ఉన్నది భగవంతుడే అయితే, ఆ అనుభూతి నాకు ఉండడం నిజమైతే నేను ఎవరినీ త్రోసిపుచ్చరాదు. ఈ నిర్ధారణకు వచ్చిన స్వామీజీ వెంటనే వెళ్ళి సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖేత్రి రాజప్రాసాదంలో స్వామీజీ ఉన్నప్పుడు రాజపుఠాణాలోని గొప్ప సంస్కృత పండితుడైన నారాయణదాసును కలుసుకున్నారు. దీనిని ఒక అవకాశంగా తీసుకుని సంస్కృత వ్యాకరణ అధ్యయనం ప్రారంభించారు స్వామీజీ. పాణిని వ్యాకరణ సూత్రాలకు పతంజలి వ్రాసిన మహాభాష్యాన్ని స్వామీజీ నేర్చుకోసాగారు. కొన్ని రోజులు నేర్పగానే పండితుడికి స్వామీజీ మేధాశక్తి అవగతమైంది. కనుక ఆయన, స్వామీజీ, మీలాంటి విద్యార్థి లభించడం అపూర్వం. నేను నేర్పి మీరు నేర్చుకోవడానికి ఇంకా ఏదీ లేదు. నాకు తెలిసినదంతా మీకు నేర్పించాను, మీరు కూడా దానిని చక్కగా గ్రహించారు అన్నాడు స్వామీజీతో. స్వామీజీ ఆయనకు పలుమార్లు నమస్కరించి ధన్యవాదాలు తెలిపి సెలవు పుచ్చుకున్నారు. మహారాజు స్వామీజీ కలిసి ఎన్నో మార్లు గుర్రపు స్వారీ చేసుకుంటూ సమీపంలోని అడవులలోకి వెళ్లడం కద్దు. ఒకరోజు అడవిలో ఒక సన్నని త్రోవగుండా ఇద్దరు వెళుతున్నారు. రెండు వైపులా దట్టంగా పెరిగిన ముళ్లపొదలు స్వామీజీ మీద పడి గుచ్చుకోకూడదని మహారాజు తన చేతులతో వాటిని పక్కకు నెట్టి పట్టుకున్నాడు. అప్పుడు ముళ్ళు గుచ్చుకొని మహారాజు చేతుల నుండి రక్తం స్రవించసాగింది. అది చూసి స్వామీజీ హృదయం ద్రవించిపోయింది. స్వామీజీ ఉద్వేగాన్ని అవగతం చేసుకున్న మహారాజు నవ్వుతూ, పర్వాలేదు స్వామీజీ, మేం క్షత్రియులం కదా, ధర్మరక్షణ మా కర్తవ్యం కదా అని అన్నాడు. మరొక రోజు స్వామీజీతో మహారాజు పరివార సమేతంగా వేటకు వెళ్లారు. అందరూ తుపాకులు ధరించి ఉన్నారు. స్వామీజీ వద్ద ఒక చేతికర్ర మాత్రమే ఉంది. దారిలో ఒక చోట అందరూ కూర్చుండిపోయారు. స్వామీజీ కాస్త దూరంలో ఒక చెట్టు కింద కూర్చున్నారు. హఠాత్తుగా ఒక పులి ఆ చెట్టు వైపుగా దూసుకు వెళ్ళింది. ఆ హఠాత్ పరిణామం నుండి తేరుకున్న మహారాజు తక్కినవారు స్వామీజీ వద్దకు పరుగుదీశారు. అంతలో ఆ పులి అదృశ్యమైంది. ఒక తుపాకీని తమ వద్ద ఉంచుకోమని అప్పుడు మహారాజు స్వామీజీతో చెప్పారు.
అందుకు స్వామీజీ, ఒక సన్యాసికి రక్షణార్థం తుపాకీ అవసరం లేదు. ఏ పులి వారిని ఏమీ చేయదు. నా వలన ఏ ప్రాణి భీతిల్లకూడదు అన్నారు. మహారాజు విన్నపాన్ని మన్నించి స్వామీజీ ఆయనకు మంత్రదీక్ష వసిగారు. స్వామీజీకి ఏ విధంగానైనా సేవ చేయడం తన భాగ్యంగా మహారాజు పరిగణించాడు. ఆయన ముందు మోకరిల్లి సేవ చేయడానికి సిద్ధమయ్యాడు. తాను మహారాజుననే విషయం మరచిపోయి ఒక సామాన్యునిలా స్వామీజీకి ఉపచర్యలు చేశాడు. ఆయన నిద్రిస్తున్నప్పుడు కాళ్ళు ఒత్తాడు. ఆయనకు వీవన వీచాడు. రాత్రులలో స్వామీజీ నిద్రిస్తున్నప్పుడు మేల్కొని ఆయన కాళ్లను శుతిమెత్తగా ఒత్తాడు. ఇంకా ఎన్నో చిన్న చిన్న సేవలు కూడా చేశాడు. ఇతరుల సమక్షంలో కూడా ఇవన్నీ చేయడానికి సైతం అతడు సంకోచించలేదు. కానీ స్వామీజీ అలా చేయవద్దని వారించారు. ఏకాంతంలో మీరు సేవలందించండి, నేను కాదనను. కానీ మీ ప్రజల ముందు నాకు ఇలా మీరు సేవలందిస్తే వారు మీ పట్ల కలిగి ఉన్న మర్యాద మన్ననలు తగ్గుతాయి అన్నారాయన. మహారాజు తమ పట్ల చూపుతున్న అక్కర చూసి స్వామీజీ ఆయనను అమితంగా ప్రేమించడంతో పాటు ఆయన మూలంగా భారతదేశానికి గొప్ప మేలు వనగూరుతుందని కూడా ఆశించారు. విజ్ఞాన శాస్త్రంలో ఎంతో ఉత్సుకత చూపారు స్వామీజీ. ఆయన విన్నపం మేరకు రాజప్రాసాదం మీద దూరదర్శిని, సూక్ష్మదర్శిని లాంటి పరికరాలతో ఒక చిన్న పరిశోధనాశాలను ఏర్పరిచాడు మహారాజు. 2 గంటల పర్యంతం అక్కడ గడిపేవారు. స్వామీజీ వద్ద భౌతిక, రసాయన, ఖగోళ శాస్త్రాలలోని ప్రాథమిక సూత్రాలను మహారాజు నేర్చుకున్నాడు. మహారాజుకు సంతానం లేదు. ఆయన మనసులో అదొక పెద్ద లోటుగానే ఉంది. ఒకరోజు స్వామీజీతో ఈ విషయం ప్రస్తావించాడు. స్వామీజీ, నాకొక కుమారుడు జన్మించాలని మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే నా ప్రార్థన తప్పకుండా ఈడేరుతుంది అన్నాడు. స్వామీజీ మనస్ఫూర్తిగా మహారాజును ఆశీర్వదించారు. 2.5 నెలలకు పైగా ఖేత్రిలో గడిపిన స్వామీజీ 1891 అక్టోబర్ 27వ తేదీన అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి అజ్మీర్లో 3 వారాలు గడిపారు. పిదప అప్పటి బొంబాయి, గుజరాత్ వైపుగా బయలుదేరారు. 14వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.